वो क्रेन आपको बड़ी हुआ है। हाँ साहब। कलकत्ता में मीनाक्षी लगाओ। अच्छा साहब। సార్ మీ షర్ట్ మీద ఏదో పడింది. 1 minute. ఓహ్ ఛా, ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాత్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది సార్. థ్యాంక్ యూ. AP9 TR102। यार जैकपॉट मारा रे साला। बदल गए यार। ఏం రా, ఏం కావాలి? అర్జెంట్ అర్జెంట్ లేదేం లేదు, చల్ బే చల్. అర్జెంట్ అయ్యా బాబు. చెప్తే సమజైతలేదా? చల్ అయ్యి బాబు కొట్టేసిలో ఉన్నట్టే బాబు. పర్లేదులే, బయట 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 పోసుకుంటా. చల్ నికల్. మీరు ఎవరో నాకు తెలదగా నువ్వురే. మీరు చేసింది మాత్రం నాకు తెలిసిపోయిందిరా. మీరు ఆయన డబ్బులు కొట్టడం తప్పురా. ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మీ అందరికి పగిలిపోద్దురోయ్. ఏంట్రా చూపు పెట్టి ఏంట్రా? ఇప్పుడు తీసుకో. అక్కా
ముందే చెప్పాను కదరా పగిలిపోద్దని వినరే. ఇదిగో ఇవన్నీ పగలగొట్టేశారు. వాడండ్రా. మేనేజర్ పంపిస్తాను, వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి. ఏంటి దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్ గా మన దేశ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ పరిమాణాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేయించాం. టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores. దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ గా నిలవాలి. డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్ కి చార్మినార్, గోల్కొండ, ఆ తరువాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి. అండ్ సో జెంటిల్మెన్, యాజ్ వి లుక్ ఇట్ మాయే అచ్చి బాబోయ్, ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా. నువ్వు ఎప్పుడు ఈ గెటప్లో ఉండాలి. మావయ్య. ఏంటి మాయా గుర్తుపట్టలేదా? నేను మాయా చందుని, కృష్ణలంక బుల్లెబెగర్ అబ్బాయిని. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, గుర్తుపట్టు ఉండవులే. జెంటిల్మెన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మొత్తం మీద గుర్తుపట్టేసామా నన్ను? ఇదిగో నీ దగ్గరకు వస్తుంటే అమ్మేవని పంపించింది నీకోసం. నీకు ఇష్టమని పోతురేకులు వరుసలు. అయ్యి బాబాయ్, అసలు విషయం మర్చిపోయాను. ఎండి షాపులో నీకు బాగా ఇష్టం ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే మాయా, మన ఊరికి బ్రిడ్జి చేస్తానని వచ్చి ఇన్నేళ్ళు అయింది, నువ్వు రాలేదు. మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా. ఎంతవరకు వచ్చింది మాయా? కూర్చో. ఏంటి మాయా ఆఫీస్ లో పూలు కత్తిలెట్టావు? ఎన్నేళ్ళైందిరా చూసి? చాన్నాళ్ళైంది మాయా. అవును, నువ్వేమైనా చదివావా లేదా మీ నాన్నలాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా? బీకామ్ దగ్గర చదివేశాను మాయా. బీకామ్? ఆ, గుడ్. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా? యూర్ రైట్, ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు. అవును, ఎలా ఉందిరా ఊరు? అస్సలు బాగలేదు మాయా. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది మాయా. ఆ బ్రిడ్జ్ వస్తున్నా కానీ ఏం జరగదు మాయా. ఎప్పుడు వస్తుంది మాయా? ఆ, ఈ హైదరాబాద్ సెంటర్ లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు 2-3 తీసుకెళ్ళు. భలే జోకులేస్తాం మాయా. నాకు జోకులంటే చిరాకు. నిజం చెప్తున్నాను, కృష్ణలంకకి బ్రిడ్జ్ రాదు, రానివ్వను. మాయా, అది రాకుండా చేయడానికి ఎంత ఖర్చైనా పెడతాను, కానీ బ్రిడ్జ్ రానివ్వను. నా కళ్ళ ముందే నా తండ్రిని చంపిన నా అనాథని చేసిన ఊరు రాది. ఆ ఊరు ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ మా నాన్నకి ఇచ్చిన మాట. నన్ను పెంచి చదివించి పెద్దోడిని చేసింది మీ నాన్న అంటావు, అంతేగా? అందుకే మీ నాన్న డబ్బుతో చదివిన ఐఏఎస్ ని పక్కన పెట్టి నా తెలివి తాటలతో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాను. అయినా ఏమీ ఆశించకుండా సాయం చేసేవాడు స్నేహితుడు, పొందిన సాయానికి రుణం తీర్చమనేవాడు వ్యాపారస్తుడు, మీ నాన్నలాగా. అందుకేగా పంపించాడు. ఇదిగో తీసుకో, ఇదిగో. మీ నాన్న నా మీద పెట్టిన ఖర్చుకి వడ్డీ చక్రవడ్డీ కట్టిన ఇంత రాదేమో. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, వెంకటరత్నం రుణం తీరిపోయింది, మళ్ళీ డబ్బు కోసం ఇలా పంపించొద్దని చెప్పు. అదే నువ్వు నా స్థలంలో ఉంటే ఏం చేశాడు మాయా? 60 రూపాయలు పెట్టి ఎర్ర బస్ ఎక్కి వచ్చినందుకు పెద్ద లాటరీ తగలని డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడిని. డబ్బు అర్హత కాదు మాయా. డబ్బు లేని ప్రతివాడు చెప్పే మాటేరా ఇది. లేనప్పుడు తిండి పెట్టిన వాడు మర్చిపోతున్నావు మాయా, గతం మర్చిపోతున్నావు. గతం ఒకటే గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదురా. మరి మా నాన్న స్నేహానికి బ్రిడ్జ్ తీసుకొస్తావని నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? రే, ఈ చెత్తను తీసి బయట పారేయండి. అలాగే కంపు రాకుండా ఫ్రెషనర్ కొట్టండి. తీసాయమంటే మీ అమ్మ చేసిన అరిసెలన్నా పూతరేకులన్నా వాడికి ప్రాణం రా. కరెక్ట్ కాదు మాయా. 20 ఏళ్ల నాన్న ఎదురు చూపుకు నువ్వు ఇచ్చే సమాధానం కరెక్ట్ కాదు. నచ్చలేదు, నాకు నచ్చలేదు మాయా.
సిటీ పాపలు వస్తున్నారు అంటే ఏంటో చెప్పు. ఏయ్ మర్యాదగా మాట్లాడు. చాలా థ్యాంక్స్ తమ్మి, పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసినావు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంది? నేను ల్యాండ్ కొన్నాను సార్, అది కొంతమంది కబ్జా చేశారు. అయితే వదిలేయి. అదేంటి సార్ పోలీసు అయ్యి ఉండి అలా అంటారు? అవునయ్యా, పోలీసోని కాబట్టే చెప్తున్నా. నువ్వు వాని మీద కేసు పెడతావు, నేను వాడిని అరెస్ట్ చేసేటందుకు పోతా. ఇంకా వాడు ఎస్పీ చేతనో ఐజీ చేతనో హోమ్ మినిస్టర్ చేతనో ఫోన్ చేపిస్తాడు. నేను సప్పుడు చేయకుండా వెనక్కి మళ్ళీ రావాలి. అందుకని నేను అడిగేది అరెస్టులు కేసులు కాదండి. మరి? మీరు కొంతమంది పోలీసులు పంపించి ఆ ల్యాండ్ సంబంధించిన కాగితాలు చూపించమని చెప్పండి చాలు. చూపిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఆడండి బే. ఈ సైట్ లో ఏం చేస్తున్నారా? ఏం శంకరానా, ఎప్పుడు డ్యూటీనా? అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. ఈ సైట్ ఎవరిదిరా? ఎవరిదేంది? యాదన్నది. కాగితాలు ఉన్నాయా? ఏయ్ మా అన్న ఇక్కడ ఉంటే ఆ సైటు మా అన్నది. ఇంకా ఖైదాలేంది? పదండ్రా స్టేషన్ కి. ఎందుకు సార్? కాగితాలన్నా చూపించండి, లేదా మీ మొహాలు మా సార్ కన్నా చూపించండి. పదండ్రా, ఎక్కించండి రా జీపు. ఏంటి ఎక్కిచ్చేది? జేంటి వీలు గౌడీరా? చందు కృష్ణలంకలో వరల్డ్ ఫేమస్. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ సైట్ నాది, చూసుకుందామని వచ్చాను. ఇగో కాగితాలు, పేరు చూసుకోండి. చంద్రశేఖర్ సన్ ఆఫ్ బుల్లబ్బాయ్ కృష్ణలంక తూగోజీ, అంటే తూర్పు గోదావరి జిల్లా. వీళ్ళకి నీకు ఏంట్రా సంబంధం? రక్త సంబంధం. ఆ బొండంగడ మా బావ, ఆ ఈడికి బావ, ఆడు మా అందరికి బావమరిది. ఎరా బామర్ది, ఏంటలా చూస్తారంటే అడగండి. అయితే వీళ్ళంతా నీ బంధువులు అంటావు. అవును సార్, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పనులు చూసుకోండి. ఎలాంటి చెప్తాను, ఎలాండి. అమ్మా, పండంటి కాపర్లో చిచ్చు పెట్టేద్దామనే. బావా మీరు ఆడుకోండి బావా, ఎవరైనా వస్తే నన్ను పిలవండి. అదిగో ఆ టీ కొట్లోనే ఉంటాను. ఏంటి ఆడుకోండి. అన్నయ్య ఏమ్రా, సైట్ నీదా? అవునన్నయ్య, ఆ ముసలోడి దగ్గర 1 కాదు 2 కాదు అన్నయ్య, 5 లక్షలు ఇచ్చుకున్నాననే. తీరా కొన్నాక తెలిసిందన్నయ్య ఇది మీ చేతిలో ఉందని. ఈ విషయం ముందే తెలుసుంటే వాడికి 5 రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు. ఏం చేస్తాం, ఇక్కడ ఇదేదో చేద్దాం అనుకున్నాను. మనం అనుకునే జరుగుతాయండి అన్నయ్య. ఈ పేపర్స్ ఉంచేసుకోండి, మీరు ఉంచేసుకోండి. ఏమ్రో, మజాక్ చేస్తున్నావా? లేదనే, మీతో మజా ఎందుకు చేస్తాను, కానీ మీరు మాట చెప్పమంటే చెప్తాను. చెప్పు. ఈ సైట్ వాల్యూ 10 లక్షలు అన్నయ్య. మీరు మహా డబుల్ చేసి అమ్మితే మీకు మిగిలేదు 10 లక్షలు అన్నయ్య. అదే మీరు నా ప్లాన్ ఒప్పుకుంటే మీకు అవుట్ రేట్ 50 లక్షలు ఇస్తాను. 50 లక్షల? అవునన్నయ్య, ఇది మనం ఈ సైట్ లో కట్టే కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ అన్నాయి. టోటల్ 5 ఫ్లోర్స్ అన్నాయి. ఫ్లోర్ కి 5 షాపులు అన్నాయి. మొత్తం 50 షాపులు అన్నాయి. షాప్ ని 4 లక్షలు చొప్పున అమ్మినా మనకి మిగిలేదు 2 కోట్లు అన్నాయి. కట్టడానికి 1 కోటి అన్నాయి, మన మిగిలేదు 1 కోటి అన్నాయి. మీకు 50 అన్నాయి, నాకు 50 అన్నాయి. సగం బిల్డింగ్ మంచి చేతిలో ఉంటున్నాయి. ఏమ్రా, ఈడేమైనా మతలబ్ చేస్తున్నాడా? నువ్వేం పరిశాన్ పడకన్నా. సైట్ ఏం జోలు పెట్టుకొని పోతాడా? కడితే కాంప్లెక్స్ కడతాడు, లేకపోతే మన సైట్ మన దగ్గర ఉంటది. మంచిగా చెప్పినావు. అవునరా, మరి బిల్డింగ్ కట్టడానికి పైసలు అనిచి తెస్తావురా బై? డబ్బులదే ఉందన్నాయి. సైట్ ఉంటే లోన్లు వస్తాయి, షాపులు కొనేవాళ్ళు అడ్వాన్స్లు ఇస్తారు. నాతో కాంప్లెక్స్ లేపవచ్చు అంతే. లేపే. మసనా యాదన్నకి రైట్ హ్యాండ్. అతని దగ్గర 10 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. 10 ఏళ్ల నుంచి యాదన్న దగ్గర ఉన్నావంటే యాదన్న నేను బాగానే చూసుకుంటున్నాడు అనమాట. అన్న బాగా చూసుకుంటాడు. పొద్దున్నే టిఫిన్ ఉంటది, మధ్యాహ్నం లంచ్ ఉంటది, డైలీ నాన్ వెజ్ పెడతాడు, రాత్రికి బిర్యానీ ఉంటది, బీర్ ఉంటది. మనిషికి బతకానికి ఇంకేం కావాలన్నా? నువ్వు ఎప్పుడు చేయలేడన్నా, నేనేం చేయాలి? ఏంద్రా ఈ టైంలో వచ్చినావు? మాట్లాడవేమ్రా? నువ్వెందుకు వచ్చినావు? అడుగుతుంటే మాట్లాడవేమ్రా? మాట్లాడవే. ఏమ్రా అది? అన్నా నన్ను క్షమించన్నా, నా వల్ల కాదన్నా. నీ ఉప్పు తిని నేను చంపలేనన్నా. అరే ఓ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? నన్ను చంపడం ఏంది బే? అవునన్నా, నాకు ప్రాఫిట్ లో లెక్కిస్తానన్నాడన్నా. నిన్ను చంపకపోతే నన్ను చంపుతానన్నాడన్నా. నీ బాయించన్ నన్ను బచాయించే, నాకేం తెలియదు. అంతా చందుగాడు చేపించిండన్నా. చందుగాడ? ఆ మంట నువ్వు కాదు, నిన్ను మోసం చేసిన వాడు అనుభవించాలి. నా పేరు కేవీఆర్. నీకేం జరిగిందో నాకు తెలుసు. యాదన్న మనం ఎదగాలంటే మనంత చిన్నవాడితో కాదు, పెద్దవాళ్ళతో స్నేహం చేయాలి. అది వాడు చేశాడు, నువ్వు చేయలేదు. ఇంకా మించిపోలేదు. నాతో కలువు. నీ దగ్గర స్థలాలున్నాయి, నా దగ్గర డబ్బు పరపతి ఉన్నాయి. మన ఇద్దరం కలిస్తే ఎవరు మనం ఆపలేరు. ఇన్నాళ్ళు రాని ఈ కేవీఆర్ ఇప్పుడెందుకు వచ్చాడని నువ్వు అడగొచ్చు. కారణం ఉంది. మనిద్దరి శత్రువు ఒకడే.
చందు. నే పుట్టిన సంధి వెళ్దాకా నా ఒంటి మీద చేయేసినోడు లేడు. చందుగాడేసిండు. సిటీలో ఆడన్నా ఉండాలి, నే అన్నా ఉండాలి. పంపించేద్దాం, మూట కట్టి పంపించేద్దాం. వాడు సావాలి, నేనే సంపాలి. మళ్ళీ తప్పు చేస్తున్నావు యాదన్న. నువ్వు వాడిని చంపితే ఒక్క క్షణం బాధపడి చచ్చిపోతాడు. నిన్నింత మోసం చేసిన వాడు ఒక్క క్షణం బాధపడటం కావాలా, లేదా ప్రతి క్షణం బాధపడుతూ కుంగి కుంగి చచ్చిపోతుంటే ఆ చావు నువ్వు కళ్ళారా చూడటం కావాలా? ఆలోచించుకో.